ప్రజారాజ్యం పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ను చూస్తున్నానని ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించే వరకు వెనుతిరగని పట్టుదల కలిగిన వ్యక్తి అని కొనియాడారు. అందుకు నిదర్శనమే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, జనసేన జెండాను రాష్ట్రంలో రెపరెపలాడించడం అని శ్రీనివాసులు అన్నారు. పవన్ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉంటుందన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్తో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహిస్తున్నారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో కూడా ఈ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో పాటు ఆరణి శ్రీనివాసులు గారు ఏ విధంగా జర్నీ చేశారు, అసలు ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా ఆయన పవన్ కళ్యాణ్తో అలాగే చిరంజీవి కుటుంబానికి ఎంతో సన్నిహితులుగా ఉన్న పరిస్థితి. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్డే. అంతకుముందు నుంచి కూడా మీరు ప్రజారాజ్యం పార్టీలో నుంచి కూడా యాక్టివ్గా ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీతో చిరంజీవి గారి కుటుంబంతో పవన్ కళ్యాణ్ గారితో ఎంతో సన్నిహితంగా ఆ అనుభవాలు ఎలా ఉన్న పరిస్థితి అయితే ఉంది ప్రజారాజ్యం పార్టీ నుంచి చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భముగా ఉదయం 8 గంటల నుంచి బీసీ హాస్టల్లో మహిళలకు 3వ క్లాసు 4వ క్లాసు 3వ క్లాసు నుంచి 8వ క్లాసు వరకు చదువుకునే మహిళలకు బెడ్షీట్లు, నోట్బుక్స్, పెన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడే పిల్లల చేతనే కేకులు కూడా రకరకాలుగా జనసేన అభిమానులు తేవడం జరిగింది. కేకులు కూడా కట్ చేసి దాదాపు 200 మంది ఆ బీసీ హాస్టల్లో ఉన్న బాలికలకు అందజేయడం జరిగింది. చాలా సంతోషపడారు. పవన్ కళ్యాణ్ గారితో మనకు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కొన్ని మెగాస్టార్ చిరంజీవి గారు అప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అప్పటి నుంచి కూడా రాయలసీమలో ఏం జరుగుతోంది, అప్పుడు నేను ప్రజారాజ్యం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా ఉండేవాడిని. నన్ను కూడా కలిసినప్పుడు రాయలసీమ గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారు. దురదృష్టవశాత్తు చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్లో మళ్ళీ విలీనం చేయడం, ఉమ్మడి జిల్లాలో 18 సీట్లు వచ్చి కూడా మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేయడం, పార్టీని చేయడం జరిగింది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక కసిగా మన ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ నుంచి ఒకరు వచ్చారు, దాన్ని ఏం చేయలేకుండా పోయాము అని జనసేన పార్టీ స్థాపించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో అవమానాలు భరించి ఆఖరికి ఒకే ఒక సీటు 2019లో గెలిస్తే ఆ తర్వాత వైసీపీ పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది. అవన్నీ అవమానాలు కూడా భరించాడు. అదే దిద్దుతో ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలని ఒక దీక్ష పూనుకున్నాడు. దానికోసం ఎంతో శ్రమించాడు. ఆ శ్రమలో భాగంగానే 2024లో మోదీ గారి సహకారంతో, ఎన్డీఏ కూటమిని సహకారంతో మన అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారిని కూడా పార్టీలోకి తీసుకొచ్చి కూటమిగా ఏర్పాటు చేసి ఆ కూటమిలో 100% జనసేన పార్టీ స్ట్రైక్ రేట్ సంపాదించింది. మొత్తం 175 స్థానాలు ఉంటే 164 స్థానాలు ఎన్డీఏ కూటమి దక్కించుకోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. దానికి పవన్ కళ్యాణ్ గారు చాలా పట్టుదల దీక్షతో చేశారు. ఆయన పట్టుదలే ఈరోజు ఇంతవరకు వస్తూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో మొన్న సేనతో సేనాని అనే ప్రోగ్రాం విశాఖపట్నంలో 4 రోజుల ప్రోగ్రాం జనసేనానితో పైన నుంచి కింద వరకు నాయకులతో అందరితో కూడా సమావేశమయ్యి అందరితో కూడా మమేకమై దశ దిశ తిరగరాసే విధంగా హితబోధ చేశారు. ఖచ్చితంగా కూడా ఆయన మాటలు అందరూ నమ్మారు. ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణ కాదు, సౌత్ ఇండియా, ఒరిస్సా, మహారాష్ట్ర వీళ్ళందరూ కూడా అభిమానులు వచ్చారు. మెగాస్టార్ ఫ్యామిలీకి మన పవన్ కళ్యాణ్ గారి అభిమానానికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
ఖచ్చితంగా ఆ అభిమానంతోనే పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఇంకా మంచి పేరు సంపాదిస్తారనేసి కూడా తెలియజేస్తున్నాం. అయితే పవన్ కళ్యాణ్తో పాటు ప్రజారాజ్యం నుంచి కూడా జర్నీ చేశాను. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైనది. ఆయన ఒక సంకల్పం చేశారంటే ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటారు. అందుకు నిదర్శనమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడము. ప్రజారాజ్యం విలీనమైపోయిన తర్వాత జనసేన పార్టీ పెట్టి దాదాపు 12 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఆయన ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చి ఈ పార్టీని నిలబెట్టి ఎంతో అంటే 100% స్ట్రైక్ రేట్తో కూడా ఈసారి జనసేన పార్టీ ప్రజల్లోకి వచ్చింది. కాబట్టి ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలని నమ్ముతున్నారు. రాబో రోజుల్లో మరింత బలంగా కూడా జనసేన ప్రజలకు సేవ చేస్తుందంటూ కూడా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపిన పరిస్థితి.